హలో ఎవ్రీవన్. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినాలంటే టైం కూడా సరిపోదండి. దాని బదులుగా ఇలా అన్నీ కలిపి ఒక లడ్డూ కింద చేసి పెట్టుకున్నారనుకోండి, రోజుకి ఒక్కటి తింటే సరిపోతుందండి. కావాల్సినంత బలం అయితే వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెరుగుతుందండి. అలాగే ఎముక బలం కూడా బాగా పెరుగుతుంది. పౌష్టికాహారం లోపం ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి. ముందైతే దానికోసం మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే మకానా, నువ్వులు, బాదం, పిస్తా, ఇంకా కావాల్సిన డేట్స్ ఇవన్నీ తీసి పెట్టుకోవాలండి. ముందైతే ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి. ముందైతే బాదం వేయించుకున్నానండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదండి, లేదంటే మాడిపోతాయి. ముందైతే బాదం వేయించుకున్న తర్వాత అవి పక్కకు తీసుకుని తర్వాత పిస్తా అయితే వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ పిస్తా అండి, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత పిస్తా వేగిపోయిన తర్వాత అవి పక్క తీసి పెట్టేసుకుని తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు కలిపి ఒకసారి వేయించేసుకోవాలి. నేను ఇప్పుడు వాడేవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ గట్ట అసలు ఏమీ ఉండదండి. అన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచి శక్తిని ఎక్కువగా పెంచే ఐటమ్స్ అండి. అలాగే చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు హ్యాపీగా తినే ఐటమ్స్ అండి. అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది. ఆ మూడు కూడా వేయించి పక్కకు తీసుకున్న తర్వాత పక్కన అయితే వేయించుకోవాలి. కొంచెం హైలో పెడితే చాలు, మాడిపోతున్నాయండి. సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి. ఇది మనం ఇలాగా కదిపినప్పుడు కొంచెం మెత్తగా అవ్వాలండి, సాఫ్ట్గా అలా వస్తే సరిపోతుంది. పక్క తీసి పెట్టేసుకొని తర్వాత నువ్వులు కూడా వేయించుకోవాలి. తర్వాత ఫస్ట్ అయితే పిస్తా పప్పు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మకానా అయితే మిక్సీ పట్టాలండి. తర్వాత బాదం కూడా మిక్సీ పట్టేయాలి. అలా ఒకదానికి ఒకటి అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఈ మూడు కూడా కలిపి మిక్సీ పట్టేసుకోవాలి.
తర్వాత నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అన్ని గింజలు తీసి పెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి అయితే వేయించుకోవాలి. తర్వాత అందులో ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది కదండి, అది కూడా అందులో వేసేసుకోవాలి. అంతేనండి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనకు కావలసినంత చిన్న చిన్న ఉండల కింద మన లడ్డూల కింద చుట్టేసుకోవడమేనండి. కొంచెం చిన్నగా ఇలా ఇంత సైజ్ అయితే సరిపోతుందండి. ఇంకా పెద్దదైనా మనం ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు పెద్ద ఉండ అయితే తినలేరు కదా, ఇంత చిన్నగా చేసుకుంటే అందరు తినగలిగేలా ఉంటుంది. నేనైతే ఈ సైజ్ చేసుకున్నానండి. మీరు మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇది ఒక్కటి తింటే చాలా బలమండి. ఇంకా వేరేగా డ్రై ఫ్రూట్స్ తినాలని కూడా అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా విడిగా తినాల్సిన అవసరం లేదు. అన్నీ తినాలి అంటే మనకి కొంచెం బద్ధకంగా కూడా ఉంటుందండి. అలా కాకుండా ఇలాగ అన్నీ కలిపి లడ్డు చేసుకున్నారంటే రోజుకి ఒక్కటి తీసుకుంటే మీకు ఎంతో బాగుంటుందండి. ఎంతో బలాన్ని అయితే ఇస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకైతే స్నాక్ బాక్స్లో ఒకటి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు. అదే మనం డ్రై ఫ్రూట్స్ పెట్టామనుకోండి వాళ్ళకి ఇష్టమైనవి తింటారు, కొన్ని పాడేస్తారు. అలా కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, డ్రై ఫ్రూట్ లడ్డు ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.